హలో ఎవ్రీవన్. ఈరోజు మీషోలో మనం ప్రొడక్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే మీషో యాప్ ఓపెన్ చేసుకున్నాక మన ఐకాన్ మీద క్లిక్ చేస్తే పైన గో టు సప్లయర్ హబ్ అని ఉంటుంది. అది ప్రొసీడ్ నొక్కామంటే మనం సప్లయర్ హబ్ అనేది ఓపెన్ అవుతుందనమాట. ఇప్పుడు ఇక్కడొచ్చేసి ఇన్వెంటరీలోకి వెళ్ళాలి కింద. ఆ ఇన్వెంటరీలోకి వెళ్ళిన తర్వాత మన ప్రొడక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏ ప్రొడక్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో అని దాన్ని బట్టి ఆ పిక్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మన దగ్గర ఎన్ని పిక్స్ ఉంటే అన్ని పిక్స్ కూడా అప్లోడ్ చేయొచ్చు. కలర్‌ని బట్టి అప్లోడ్ చేయొచ్చు. నేనైతే ఇప్పుడు ఈ క్లిప్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. నేనైతే 3 పిక్స్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రొడక్ట్ నేము, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ అనేది మనం రాయాల్సి ఉంటుందనమాట. అంటే ఆ ప్రొడక్ట్ గురించి నేమ్ ఏంటి, దాని గురించి కొంచెం డిస్క్రిప్షన్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్‌కైతే ఎళ్ళాల్సి ఉంటుంది. ఆ నెక్స్ట్‌కెళ్ళిన తర్వాత మనం బేసిక్ డీటెయిల్స్ అనే దానికి ఎళ్తామనమాట. ఇప్పుడు ప్రొడక్ట్ గురించి ఫుల్‌గా డీటెయిల్స్ అనేవి మొత్తం అంతా కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. వెయిట్, కలరు, నేము, మెటల్ ఏంటి, హైట్ ఏంటి, లెంత్ ఏంటి, మొత్తం అంతా కూడా ఇక్కడ ఉంటుందనమాట. అదంతా ఫుల్ డీటెయిల్‌గా మనమైతే ప్రొడక్ట్ డీటెయిల్స్ అనేవి మనమైతే మెన్షన్ చేయాలనమాట. ఆ తర్వాత మనం ప్రైస్ అండ్ టాక్స్ డీటెయిల్స్‌కైతే వెళ్ళిపోతాము. మనం ప్రొడక్ట్‌కి ఎంత ఎంత రేట్ పెట్టాలి అనే దాన్ని బట్టి మనం ప్రైస్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. జనరల్‌గా నేనైతే ఇప్పుడు క్లిప్స్ ₹90 అయితే పెడుతున్నాను. ₹90 మీషో వాడు షిప్పింగ్ చార్జెస్ ఏసుకొని కస్టమర్ ప్రైస్ అయితే 157 చూపిస్తున్నాడు. కానీ నేను పెట్టిన ప్రైస్ కంటే కూడా నా బ్యాంక్‌కొచ్చేది జస్ట్ ₹77 మాత్రమే వస్తదనమాట. ఇక్కడ మన దగ్గర కొంచెం కలెక్ట్ చేసుకుంటాడు అండ్ కస్టమర్ దగ్గర ఎక్కువ కలెక్ట్ చేసుకుంటాడనమాట. షిప్పింగ్ చార్జెస్ అనేవి మీషోలో ఫ్రీ డెలివరీ అని అంటాడు కానీ కస్టమర్ దగ్గర ఇవంతా ప్రైస్ కూడా కస్టమర్ దగ్గరే వసూలు చేస్తాడు. నార్మల్‌గా సేల్ చేసేవాళ్ళు తక్కువ ప్రైజే పెడతారు. కానీ మీషో వాడు డెలివరీ చార్జ్ చేసుకొని అది కస్టమర్‌కి చాలా ఎక్కువగా చూపిస్తాడనమాట. నేనైతే సేమ్ ప్రొడక్ట్ ఆన్‌లైన్‌లో జస్ట్ ₹50కే సేల్ చేస్తాను. నేననే కాదు అందరూ కూడా నార్మల్‌గా సేల్ చేసేదానికంటే మీషోలో కొంచెం ఎక్కువ ప్రైజెసే పెడతారు. ఎందుకంటే మన ప్రొడక్ట్ రిటర్న్ గాని వచ్చిందంటే ₹150 కట్ చేసుకుంటారు డెలివరీ చార్జెస్‌కి. సో, అందుకని అందరూ నార్మల్ దానికంటే కొంచెం ఎక్కువ ప్రైజెస్ పెడతారు. ఇప్పుడు మనం నెక్స్ట్ మొత్తం ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్‌కొచ్చేసి సబ్మిట్ కొట్టేయడమే. ఒకసారి క్యాటలాగ్ మొత్తం మనం చూసుకొని సబ్మిట్ క్యాటలాగ్ కొట్టేస్తే మనకైతే ఇక్కడ క్యూసీ చెకింగ్‌లోకైతే వచ్చేస్తుంది. క్యూసీ ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది చూసారా ఇప్పుడు. సో, ఇది కొంచెం టైం పడుతుంది. క్యూసీ ప్రోగ్రెస్, క్యూసీ చెకింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మనదైతే ప్రొడక్ట్ హ్మ్. యాక్టివేట్ అయిపోతదనమాట. ఒక్కొక్కసారి క్యూసీ ఎర్రర్ వస్తది ఇట్లా. క్యూసీ ఎర్రర్ వచ్చిందంటే అంత ఈజీగా అవ్వదు. అది మళ్ళీ మనం కొత్తగా అప్‌లోడ్ చేసుకోవడం బెటర్ అనమాట. ఇప్పుడు క్యూసీ ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది కదా! సో, ఇది చూడండి ఇక్కడ యాక్టివేషన్ పెండింగ్‌లో ఈ టైం వరకు అవుతది అని చెప్పి మనకిక్కడైతే ఎస్టిమేషన్ టైమ్ ఇచ్చారు కదా! ఆ టైంలోపు మనకి యాక్టివేట్ అయిపోతుంది. సో, ఇట్లా అయితే మనం ప్రొడక్ట్ అనేది అప్‌లోడ్ చేయాలి మీషోలో. అయిపోయిందండి. మీషోలో అయితే ప్రొడక్ట్ ఇలా అప్‌లోడ్ చేసుకున్నాము. దీని గురించి ఇంకేమన్నా మీకు డీటెయిల్‌గా కావాలంటే మళ్ళీ కామెంట్ చేయండి. మీకు మళ్ళీ అర్థమయ్యేలాగా వీడియో అయితే చేసి పెడతాను. థాంక్